సారాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయితే ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, తల్లి నీ మనసులో ఒకరిని తలుచుకొని ఈ వీడియో చూడు. ఆ వ్యక్తికి నీ మీద నిజంగా ప్రేమ ఉందా లేదా? నిజంగా ప్రేమ ఉందా లేదా ఉన్నట్టు నటిస్తున్నారా? లోపల ఒకటి పైకి ఒకటి ఉన్నారా? నీతో నవ్వుతూ తిరుగుతూ తింటూ నీతోనే ఉన్న ఆ వ్యక్తి మనసులో ఏముంది? నిష్కల్మషమైన ప్రేమ ఉందా లేదా కపటంతో కూడినటువంటి మోసపూరితమైనటువంటి ఒక ఉద్దేశం ఉందా? అసలు ఏముంది ఆ వ్యక్తి మనసులో? ఈరోజు కుండ బద్దలు కొట్టినట్టు ప్రతి ఒక్క పచ్చి నిజము కూడా బట్టబయలు చేయబోతున్నా బిడ్డ. ఏ మాత్రం కూడా అజాగ్రత్త చెయ్యకు. ఎందుకంటే నీతో ఉన్న వ్యక్తి, నీతో కలిసి మెలిసి తిరుగుతున్న వ్యక్తి, అనుక్షణం నీ వెంటే ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి మనసులో ఏముందో తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోకపోతే కష్టాలు తప్పవు. మంచితనం ముసుగులో ఉన్నారా లేకపోతే నిజంగానే మంచిగా ఉన్నారా తెలుసుకుంటే ఆ వ్యక్తితో నువ్వు ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు వెళ్ళాలో కూడా నీకు ఒక అర్థమవుతుంది. కాబట్టి జాగ్రత్త అంటున్నారండి ఈరోజు బాబా గారు. మరి బాబా గారు ఎంత లోతైన పదునైన హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చినప్పుడు బాబా గారి మాటలను నిర్లక్ష్యం చేయటం అంత కరెక్ట్ కాదు కదా. కాబట్టి చివరి దాకా బాబా సందేశాన్ని వినటానికి ప్రయత్నించండి. అయితే ఎంత నమ్మకమైన గురువు గారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీరు మొబైల్ నెంబర్ 96698772. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫోన్ ద్వారా చెప్తే చాలు, పూజల ద్వారానే మీకు పరిష్కారాలన్నవి అందిస్తారు. ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్కైనా ఇన్ని నిర్మోహమాటంగా కాంటాక్ట్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి ఎలా ఉంటాయంటే ప్రాబ్లమ్స్ అన్నవి బయటకి చెప్పలేము, లోపల దాచుకోలేము. ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి. వాళ్ళ ముందు నవ్వుతూ ఉండాలి, లోపల ఏడుస్తూ ఉండాలి. అదొక నరకంగా ఉంటుంది. ఈ డ్రామా ఆడటం ఎంత కష్టంగా ఉంటుందంటే దీనికన్నా మెంటల్ టార్చర్ ఇంకొకటి ఉండదు అని అనిపిస్తూ ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేని దిక్కుతోచని, ఆఖరికి కట్టుకున్న వారికి, కన్నవారికి, కడుపున పుట్టిన బిడ్డలకి, తోబుట్టవులకి, స్నేహితులకి కూడా చెప్పుకోలేనటువంటి ప్రాబ్లమ్స్. వాటి నుంచి బయటపడాలి. ఏం చెయ్యాలి? అలాంటప్పుడు ఈ గురువు గారికి ఒక్క కాల్ చేయండి చాలు. ఖచ్చితంగా మిమ్మల్ని ఈ మెంటల్ టార్చర్ నుంచి బయటపడేస్తారు. మీకు ఒక ప్రశాంతమైన లైఫ్ని ఇస్తారు. అలాంటి ఒక అద్భుతమైన పరిష్కారం గురువు గారు చూపిస్తారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఓకే. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి చూడండి. తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒకసారి బాబా గారిని మనసులో తలుచుకొని మీరు ఒక వ్యక్తి గురించి ఆలోచించండి. కరెక్ట్గా ఆ వ్యక్తి ఏమనుకుంటున్నారు అన్నది బాబా గారు మీకు చెప్పేస్తారు. అలాగే ఓం సారం అంటూ ఇక్కడ కామెంట్ కూడా టైప్ చేయండి. ఖచ్చితంగా మీ మనసుకి నచ్చే సమాధానం అయితే బాబా గారు మీకు చెబుతారు. అయితే ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి పాస్ట్లో అంత ప్రేమ చూపించిన నీ పార్ట్నరు, గతంలో అంతగా ప్రేమించిన నీ వ్యక్తి ఇప్పుడు ఎందుకు నిన్ను అవాయిడ్ చేస్తున్నారు? అసలు వాళ్ళు మనసులో నీపై నిజమైన ప్రేమ ఉందా లేక కేవలం వాళ్ళ స్వార్థం, అవసరం మాత్రమే ఉందా? కలవరపడుతున్నా నీ మనసుకి శాంతినిచ్చే సత్యం ఇదే తల్లి. నువ్వు ఎలా ఉన్నావు? నా ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా నీ మీద ఉండాలి. ఒక్కసారి నీ సాయిని మనసులో తలుచుకో. ఈరోజు నీ మనసుని తొలిచేస్తున్న అతి పెద్ద ప్రశ్నకి సమాధానం ఇవ్వటానికే నేను వచ్చాను. నీ మనసులో ఉన్న వ్యక్తికి నీపై నిజంగా ప్రేమ ఉందా లేక అదంతా ఒక భ్రమ మాత్రమేనా అనేది స్పష్టంగా తెలుసుకో. తల్లి, నువ్వు చాలా ఒక మృదువైన స్వభావం ఉన్న వ్యక్తివి. ఒక సాఫ్ట్ నేచర్ నిది. నీకు శాంతం ఎక్కువ, సహనం ఎక్కువ, ఓపిక ఎక్కువ, అన్నీ కూడా ఎక్కువే. నువ్వు ఎప్పుడు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవు. ఎదుటివారిని కోపంలో కూడా ఒక్క మాట అనటానికి 100 సార్లు ఆలోచిస్తావు. నీ పార్ట్నర్ విషయంలో నువ్వు నిరంతరం ఆలోచిస్తూనే ఉంటావు కదా. అంటే ఒక్కొక్కసారి అతిగా కూడా ఆలోచిస్తావు, ఓవర్ థింకింగ్ కూడా చేస్తుంటావు. వాళ్ళు నీతో నవ్వి మాట్లాడితే కొండంత సంతోషపడిపోతావు. అదే సరిగ్గా మాట్లాడకపోతే, నిన్ను దూరం చేస్తే, అవాయిడ్ చేస్తే
నన్ను ప్రేమించట్లేదేమో, నాకన్నా వేరే వాళ్ళు ఇష్టమేమో, నన్నెందుకు ఇలా దూరం చేస్తున్నారు, పక్కకి నెట్టేస్తున్నారు అని నీలో నువ్వే ఊహించుకుని నరకం అనుభవిస్తావు. కన్నీళ్లు గార్చుకుంటావు. ఒక్కదానివే లోపల కుమిలిపోతావు. ఎవరికీ చెప్పవు. లోపల మదన పడిపోతావు. నీది సాయపడే మనస్తత్వం తల్లి. నీకన్నా ఎక్కువ ఎదుటివారి సంతోషానికే ప్రాధాన్యత ఇస్తావు. అయితే ఇక్కడ నీ పార్ట్నర్ మనస్తత్వం విషయానికి వస్తే తను ఒక అగ్నితత్వం గల వ్యక్తి. అగ్నిలా గాలిలా ఉండే ఒక తత్వం గల వ్యక్తి. వీరికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ముందు పొరపాటు చేసి తర్వాత పశ్చాత్తాపడతారు. అగ్ని ఎలా అయితే ఎగసి పడుతుందో, గాలి ఎలాగైతే సుడిగాలిలాగా చుట్టుముట్టేస్తుందో, అలా ఉవ్వెత్తున ఎగిసిపడి ఆ తర్వాత అంతా జరిగిపోయాక తీరిగ్గా కూర్చొని పశ్చాత్తాపడతారు. వారిలో అహంకారం, ఈగో ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ. నేనే గొప్ప, నాది మాత్రమే నెగ్గాలి, నా మాట మాత్రమే నెగ్గాలి అనే ఒక డామినేటింగ్ తత్వం కలిగి ఉంటారు. వారు నీకు ఇచ్చే ప్రేమ కన్నా నువ్వు ఇచ్చే ప్రేమే 100 రెట్లు ఎక్కువ. నువ్వు వారి ప్రేమానురాగాలకి వ్యసనపరుడివి అయ్యావు బిడ్డ. అందుకే వారు నిన్ను ఎంత తిట్టినా, బాధ పెట్టినా, దూరం చేసినా, నీ మనసును గాయపరిచినా, నొప్పి పెట్టినా, ఎన్ని తప్పులు చేసినా నువ్వు క్షమిస్తున్నావు. కానీ నువ్వు చేసిన ఒక చిన్న పొరపాటు కూడా వాళ్ళు సహించలేరు. దాన్ని వెంటనే ఎత్తి చూపిస్తారు. నీ పార్ట్నర్ మనసులో నీపై నిజమైన ప్రేమ ఉందా? ఇదే కదా నీ మనసులో అనుమానం. రిలేషన్షిప్ ప్రారంభంలో వారు నీపై చూపించిన ప్రేమ చాలా గొప్పగా అనిపించింది, ఉక్కిరి బిక్కిరి చేసింది నిన్ను. కానీ అన్ని గాలిలో మేడలే అయ్యాయి. నిజం చెప్పాలంటే నీ పార్ట్నర్ మనసులో ప్రేమ మరియు స్వార్థం కూడా అది 50% అది 50% ఇది ఉన్నాయి బిడ్డ. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. నీతో ఉన్నప్పుడు ఈ గొడవలు ఎందుకు, వదిలించుకుంటే మంచిది అనుకుంటారు మనసులో. కానీ నువ్వు దూరం జరిగితే ఇంత ప్రేమించే వారిని కోల్పోతున్నానా అని బాధపడిపోతారు. వారికి ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఆర్థికంగా, మానసికంగా, ఫిజికల్గా రీజన్స్ వల్ల చాలా గిఫ్టుల రూపంలో నీ వద్దకు అత్యంత సాఫ్ట్గా వస్తారు. నువ్వు ఎన్నిసార్లు సహాయం చేసినా వారి వైపు నుండి నీకు సరైన గుర్తింపు లేదా గిఫ్ట్ కూడా ఉండదు. అవసరం తీరగానే మళ్ళీ దూరం పెడతారు. అది నీ మనసుని రంపపు కోతకు గురి చేస్తోంది. నీ సాయికి అన్ని తెలుసు. నీ పార్ట్నర్ మొదట ప్రాధాన్యత ఎల్లప్పుడూ కూడా వారి ఫ్యామిలీ, వాళ్ళ పేరెంట్స్ మాత్రమే. నీకు వారి లైఫ్లో 1% ప్రాధాన్యత మాత్రమే ఉంటుంది తల్లి. నువ్వు ఇచ్చే మంచి సలహాలను, గైడెన్స్ను వారు అసలు స్వీకరించరు. ఉచితంగా వచ్చే స్వేచ్ఛను వారు కోరుకుంటారు తప్ప నిన్ను జడ్జి చేయనివ్వరు. ఒకవేళ నువ్వు అదెందుకు అలా చేసావు, అది వద్దు కదా, మంచిది కాదు కదా ఇలా చెప్తే కూడా వాళ్ళు అసలు తీసుకోలేరు. కర్మచక్రం ఇలా ఎప్పుడూ ఉండదు బిడ్డ, తిరుగుతుంది. కర్మచక్రం తిరగటం మొదలు పెట్టిందంటే ఎవరికి వారికి లెక్కలు అప్పచెప్పేస్తుంది. కర్మ ఎవరిని విడిచిపెట్టదు బిడ్డ. నిన్ను బాధ పెట్టి మోసం చేసినందుకు వారి జీవితంలో నిరంతరం కూడా అప్ అండ్ డౌన్స్, ఫెయిల్యూర్స్, స్ట్రెస్ వస్తూనే ఉంటాయి. నువ్వు వారి కోసం ఎంతో తగ్గావు, బతిమాలావు, బెగ్గింగ్ చేసుకున్నావు. కానీ నువ్వు ఎంత తగ్గితే వారో నిన్ను అంత చులకనగా చేస్తారు. ప్రస్తుతం నువ్వు సైలెంట్గా, ప్రశాంతంగా రెస్ట్ పొజిషన్లో ఉన్నావు. అలా చూస్తున్నావు. ఎన్నాళ్ళని నేను పోరాడాలి, ఎంతకోసం ఎన్నాళ్ళు నేను బతిమాలాలి, ఎన్నాళ్ళు కన్నీళ్లు పెట్టుకోవాలి అని ఒక సైలెంట్గా ఉండిపోయావు చూస్తూ. ఇది చాలా మంచిదే. నువ్వు రావట్లేదని నీ పార్ట్నర్ ఇప్పుడు ఆలోచిస్తున్నారు. నువ్వు బతిమాలుకోవట్లేదని ఆలోచిస్తున్నారు. వారి తప్పు తెలుసుకుని వాళ్ళను వాళ్ళు సరిదిద్దుకునే ఒక పరిస్థితిలో ఇప్పుడు ఉన్నారు. బిడ్డ, ఎంతవరకు తగ్గాలా అంతవరకే తగ్గు. ఆత్మాభిమానాన్ని జంపుకొని ప్రేమను అడుక్కోకు. వాళ్ళ దగ్గర వంగకు, లొంగిపోకు, బతిమాలుకోకు, కన్నీళ్లు పెట్టుకోకు, చిన్నదానివి అయిపోకు. ఎందుకు? నీకు విలువ లేదా? నీ ఆత్మాభిమానం నీకు లేదా? నీకంటూ ఒక వాల్యూ లేదా? ఆ వాల్యూను వాళ్ళ కాళ్ళ దగ్గర పణంగా ఎందుకు పెడుతున్నావు? నీకు ఇష్టమైన వ్యక్తే, ప్రేమించిన వ్యక్తే, నీకు బాగా కావాల్సిన వ్యక్తే. ఆ వ్యక్తి ప్రేమించిన వ్యక్తి కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, ఆప్త బంధువులు కావచ్చు, ఎవరైతే ఏంటి, వాళ్ళ దగ్గర నీ ఆత్మాభిమానాన్ని వాళ్ళ పాదాల చెంత పెట్టాల్సిన అవసరం లేదు కదా. నీకు ఒక ఆత్మాభిమానం ఉంటుంది కదా. వాళ్ళ నిన్ను ఆదుకుని ఉండొచ్చు, నిన్ను ప్రేమించి ఉండొచ్చు, కష్టకాలంలో నిన్ను కాపాడుకుని ఉండొచ్చు. అలాగని 24 గంటలు అస్తమానం కూడా వాళ్లకు లొంగి వంగి ఉండాలని, బ్రతకాలనేమీ లేదు కదా. వాళ్లకు కష్టం వచ్చినా, అవసరం వచ్చినా ఖచ్చితంగా నువ్వు ఆదుకుంటావు. అలాంటి వ్యక్తిత్వం నీది. వాళ్ళకంటే కూడా వాళ్ళు 1% చేస్తే నువ్వు 100% వాళ్ళకి తిరిగి ఇస్తావు. నువ్వు ప్రేమించిన వ్యక్తి ఎప్పుడో ముక్కుబడిగా ఒక ప్రేమగా ఒక మాట, ఒక కబురో చెబితే నువ్వు నిరంతరం కూడా పని కట్టుకొని మరీ ప్రేమిస్తావు. ఉక్కిరి బిక్కిరి చేస్తావు నీ ప్రేమతో, నీ ఆప్యాయతతో, నీ అనురాగంతో, నీ మంచితనంతో.
మరి అందరికీ కూడా మందుకు 1000% అందించే నువ్వు ఎందుకు వాళ్ళ పాదాల చెంత ఉంగుతున్నావు, లొంగుతున్నావు, తల వంచుతున్నావు, వాళ్ళ కోసం కన్నీళ్లు పెట్టుకుంటావు, అడుక్కుంటావు, ప్రాధేయపడతావు, బతిమాలుకుంటావు. నిన్ను నువ్వు దిగజార్చుకోకు, నిన్ను నువ్వు చంపుకోకు. వాళ్ళు మారటం మొదలుపెట్టారు. వాళ్ళ మనసు చెబుతోంది, వాళ్ళ ఆత్మ ఘోషిస్తోంది, హెచ్చరిస్తోంది. చాలా మంచి వ్యక్తి, చాలా మంచి మనసున్న వ్యక్తి, ఆ వ్యక్తిని ఇలా చెయ్యటం మంచిది కాదు, ముందొకలా వెనుకొకలా ఉండటం అంత మంచిది కాదు అని వాళ్ళ మనసు చెబుతోంది. వాళ్ళు ఇప్పుడే మారే ప్రయత్నంలోనే ఉన్నారు. అంతవరకు ఓపిక పట్టు. నువ్వు నిజాయితీగా ఉన్నావు కాబట్టి వారు నిజంగా నిన్ను ప్రేమించి ఉంటే ఖచ్చితంగా నీ వద్దకు తిరిగి వస్తారు. ఒకవేళ వారు మోసం చేసి ఉంటే కర్మ ఫలితాన్ని వారు అనుభవిస్తారు. తల్లి, ఆవేశపడుకు, సహనంతో ఉండు, అంత మంచి జరుగుతుంది. నీ సాయి ఉన్నాడు, నిన్ను చూసుకుంటాడు, నిన్ను నడిపిస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు. నీ జీవితంలోకి కష్టాలు అన్నవి తొంగి కూడా చూడకుండా చేస్తాడు. నీ సాయి ఉన్నాడు. అయితే నువ్వు కోరుకున్నావు, నువ్వు ఇప్పుడు అడుగుతూ ఉండొచ్చు, బాబా అయితే వారి మనసులో నా మీద నిజంగా ప్రేమ లేదా అని ఉంది. ప్రేమ ఉన్నా కూడా ఆ ప్రేమను అణిచిపెట్టేసేటంత ఈగో ఉన్నాయి, యాటిట్యూడ్ ఉన్నాయి, నేనే అన్న అహంకారం ఉంది, నా మాటే నెగ్గాలి అన్న పంతం ఉంది. ఇవన్నీ కలిసి ఉన్న ప్రేమను బయటకు రానివ్వకుండా చేస్తున్నాయి. అంతే, ఖచ్చితంగా అవన్నీ తగ్గుతాయి. ఆ వ్యక్తిలో విపరీతమైన కొండంత ప్రేమ నీ మీద కలుగుతుంది. అంటే చూపిస్తారు, ఉంది లోపల, అది చూపించడానికి ఇవన్నీ అడ్డుపడుతున్నాయి. ఇవి ఎప్పుడు తొలగిపోతాయో అసలైన ప్రేమ బయటకు వస్తుంది. అప్పుడే పుట్టిన పసిపాపాయిలా స్వచ్ఛంగా చిరునవ్వుతో కల్మషం లేకుండా అలాంటి ప్రేమ నీకు దగ్గర చెయ్యాలని నీ సాయి తహతహలాడుతున్నాడు. బిడ్డ, ప్రేమ ఉంది. ఇవన్నీ తగ్గించుకుంటే వాళ్ళు కూడా మంచి వ్యక్తులే. అయితే ఆ వ్యక్తి మారాలని నువ్వు అస్తమానం బతిమాలుకుంటూ వాళ్ళ కాళ్ళ కింద లొంగుతూ ఉన్నావంటే నీ విలువ మరింత దిగజారిపోతుంది. ఎందుకు ఈ వ్యక్తి ఇంతలా బతిమాలుకుంటారు, ఎందుకు నా కోసం వెంపర్లాడుతున్నారు అంటూ చిరాకు పడి చీదరించుకుంటారు. నువ్వు మౌనంగా ఉండి చూడు, వాళ్ళంతటి వాళ్ళే దారికి వస్తారు. ఇంతకాలం ఇంతలా బతిమాలిన వ్యక్తి, నా కోసం కన్నీళ్లు పెట్టి తాపాత్రయపడ్డ వ్యక్తి ఈరోజు ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారు? అంటే నేను మారాలా, నాదో ఏదైనా లోపం ఉందా, నేను ఏదైనా తప్పు చేస్తున్నానా, పొరపాటు చేస్తున్నానా, ఏం జరిగింది, కారణం ఏంటి అంటూ వాళ్ళు ఆలోచన చెయ్యాలి. వాళ్ళలో ఆలోచన రావాలి. అప్పుడు వాళ్ళలో ఉన్న ఆ ఈగో కానీ, అహంకారం కానీ, పంతం కానీ, నేనే అన్న ఆ తలపొగురు కానీ తగ్గించుకున్నారు అంటే ఆ లోపల ఉన్న ఆ ప్రేమ ఉంది చూడు, ఒకసారి ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఆ ప్రకాశంలో నువ్వు తడిసి ముద్దయిపోతావు. ఆ వెలుగు ఏదైతే ఉందో, ఆ ప్రేమ ప్రకాశం ఏదైతే ఉందో నువ్వు భరించలేవు. అంతటి ప్రేమను చూపిస్తారు. ఆ రోజు దగ్గరలోనే ఉంది బిడ్డ, ధైర్యంగా ఉండు. ఉంది, నిజమైన ప్రేమే. ఇవి తగ్గించుకుంటే చాలు, పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా ఆ ప్రేమ మంచి ప్రేమే. మీ ఇద్దరు సంతోషంగా ఉంటారు. తల్లి, నీ జీవితాన్ని మార్చాలనే కదా సాయి పనిగట్టుకొని వచ్చాడు. మారుస్తాను, నీ జీవితాన్ని సంతోషమయం, ప్రేమమయం చేస్తాను, నీకు మాట ఇస్తున్నా అంటూ బాబాయ్ గారు ఈరోజు అత్యంత అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. మన వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేసుకోండి. అయితే ఆకరణ వెళ్లే ముందు మరొక్కసారి ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వెళ్ళండి. బాబాయ్ గారు మీ ఇద్దరిని మరింత దగ్గరగా ఒకటి చేస్తారు. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా శ్రీజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.